హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పవాని. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఏంటక్క ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఫ్రిడ్జ్లో కూర్చున్నాం అని అనుకుంటున్నారా? లేదండి, ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో అయితే చేస్తున్నాను. అందుకని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి కొంతమందికి చిరాకు ఉంటుంది కదా. ఫ్రిడ్జ్ అన్నీ తీయాలి, క్లీన్ చేయాలి, ఇట్లా చిరాకు ఉంటుంది. అలా అని చెప్పి అలానే ఫ్రిడ్జ్ని పెట్టుకోలేము. ఎందుకంటే వచ్చే ప్రతి వారు ఫ్రిడ్జ్ని ఓపెన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు చూసేటప్పుడు క్లీన్గా ఉండాలి కదా ఫ్రిడ్జ్. అందుకని చెప్పి నేను ఫాలో అయ్యే టిప్స్తో చేసుకున్నట్టయితే మీకు తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. అలానే మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే స్క్రబ్బర్తో డిష్ వాషర్తో ఇట్లా తోముతాము. అలాంటప్పుడు మనకి కొన్ని స్క్రాచెస్ అయితే అవుతాయి. అట్లా కాకుండా ఒక లిక్విడ్ మనం రెడీ చేసి పెట్టుకొని క్లాత్తో క్లీన్ చేసుకుంటే చాలండి, కొత్త ఫ్రిడ్జ్లా ఉంటుంది. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను. ఇంకా ఫస్ట్ నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే ఒక 3 టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఏం లేదండి, ఫస్ట్ మనం లెఫ్ట్ ఓవర్ అన్నీ తీసేయాలి. అంటే మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాం అనుకునేటప్పుడు ముందు రోజు నైట్ మిగిలినవి ఏమైనా కూరలు చారులు ఇట్లాంటివి ఏవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. అలా పెట్టడం వల్ల మనం క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ అవన్నీ తీయాలి, మళ్ళీ క్లీన్ చేయడం ఇదంతా ప్రాసెస్. మనం ఏ రోజు అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తామో ఆ ముందు రోజు లెఫ్ట్ ఓవర్ ఏవి ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. సెకండ్ టిప్ వచ్చేసి మనం కూరగాయలు ఏమైనా మనకి అన్ని కూరగాయలు అయిపోతాయి కదండి, మళ్ళీ తెచ్చుకునే ముందు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోండి. అలా చేయడం వల్ల కూడా మనం ఫ్రిడ్జ్ అనేది నీట్గా తొందరగా క్లీన్ చేసేయచ్చు. అదే కూరగాయలు ఉంటే అవన్నీ బయటకి తీసి పెట్టి అవి మళ్ళీ ఫ్రిడ్జ్ లేకపోతే పాడైపోయి ఇవన్నీ ఎందుకు చెప్పండి. అందుకని కూరగాయలు అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ చెప్పాను కదా థర్డ్ టిప్, ఇప్పుడు మనం డిష్ వాషర్ కాకుండా సబ్బుతో పెట్టి ఇలా క్లీన్ చేయకుండా నేను చెప్పే ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే మనకి కింద వాటర్ కూడా ఏమీ అవ్వకుండా నీట్గా ఫ్రిడ్జ్ వరకు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ 3 టిప్స్ మీరు ఫాలో అవ్వనట్టయితే మీకు ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా క్లీన్గా క్లీన్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మా ఫ్రిడ్జ్ పరిస్థితి ఎలా ఉందో మీకు చూపించేస్తా. మీకు చూపించి క్లీన్ చేయడానికి ఫ్రిడ్జ్ని అలానే వదిలిపెట్టాను, అందుకే మీకు చూపించేస్తాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూసండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్లో ఏమేమి సామాన్లు ఉన్నాయో అవన్నీ తీసి కౌంటర్ టాప్ పైన పెట్టేసుకుంటున్నానండి. కింద ఫ్లోర్ పైన పెడితే మనకి కూలింగ్ తగ్గే కొద్దీ వాటర్ అంతా అయిపోయి మళ్ళీ ఫ్లోర్ పాడైపోద్ది, మళ్ళీ క్లీన్ చేయాలి. అదే ఇలా కౌంటర్ టాప్ పైన పెట్టుకుంటే వెంటనే తుడిచేసుకోవచ్చు అనమాట. ఇంక నేను ఫ్రిడ్జ్లోని సెల్ఫ్స్ కూడా తీసేసుకుంటున్నానండి. ఇలా మనం సెల్ఫ్స్ తీసి క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టేసుకుంటే మనకి ఫ్రిడ్జ్ క్లీన్ చేసే లోపు అవైతే నీట్గా ఆరిపోతాయి అనమాట. నేనైతే ఈ టిప్ ఫాలో. అదే మీరు 10 డేస్కి 15 డేస్కి ఇట్లా క్లీన్ చేసుకునేటప్పుడు ఈ సెల్ఫ్స్ ఏమీ తీయకుండా మనం ఆ లిక్విడ్తో జస్ట్ క్లాత్తో క్లీన్ చేసేస్తే సరిపోద్ది అనమాట. ఇంత చెత్త అవ్వకుండా ఉంటే. లేదు గలీజ్గా ఉందనేటప్పుడు ఇలా సెల్ఫ్స్ అన్నీ తీసేసుకొని తోముకొని ఆరబెట్టుకోవడమే బెస్ట్ అనమాట. నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేనైతే తోమేసుకుంటున్నానండి వీటిని. ఇవి తోమేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం అన్నీ తోమేసి క్లీన్ చేస్తాము కడుగుతామంటే ఆ లిక్విడ్ వాసన కానీ సబ్బు వాసన కానీ అంతా పట్టేస్తుంది. కనుక ఒకటి తర్వాత ఒకటి తోమేసి వెంటనే కడుక్కొని ఎండలో అయితే ఆరబెట్టేసుకోండి. నేనైతే అన్నీ ఆరబెట్టేశాను. ఇప్పుడైతే మనము ఫ్రిడ్జ్ చూడండి ఎంత గలీజ్గా అయిపోయింది కదా. దీన్ని ఒకే ఒక లిక్విడ్తో నీట్గా క్లీన్ చేసేయచ్చు అండి, ఎక్కువ శ్రమ పడకుండా. లిక్విడ్ ఏంటో చూసేద్దాం. కోసం అయితే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒక పావు కప్ వరకు వెనిగర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ ఫ్రెష్గా ఉంది అంటే వెనిగర్ వేస్తే రియాక్ట్ అవుతుంది. అలా అయితే మనకి బాగున్నట్టు, లేదంటే ఎక్స్పైర్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్లో వాడుకోవడమేనండి. మనకి వీటి వల్ల శుభ్రంగా క్లీన్ అయిపోద్దండి ఫ్రిడ్జ్ అనేది. ఎటువంటి డిష్ వాషర్తో స్క్రబ్బర్తో గట్టిగా తోమాల్సిన పని అయితే లేదు. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్తో పాటు ఒక 2 క్లాత్స్ తీసుకోండి. ఒకటి వచ్చేసి లిక్విడ్లో ముంచి క్లీన్ చేసుకోవడానికి, ఇంకోటి వచ్చేసి పొడి క్లాత్ అనమాట. అది లిక్విడ్లో ముంచి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తుడుచుకుంటే మనకి ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను ఆల్రెడీ తుడుస్తున్నాను అనమాట లిక్విడ్లో ముంచి. చూసారా ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతుందో. అలానే మనకి ఇక్కడ సెల్ఫ్స్ పెట్టుకోవడానికి సపోర్టివ్గా ఇవి ఉంటాయి కదా, వీటిని కూడా మనం క్లాత్తో క్లీన్ చేయలేమనుకున్నప్పుడు ఇట్లా బ్రష్ని తీసుకొని లిక్విడ్లో ముంచి ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట. ఎటువంటి మచ్చలు మరకలు అనేవి
పోతాయి. ఇప్పుడు అలానే మనకి వెజిటేబుల్ ర్యాక్ ఉంటుంది కదండి, దాని కింద అయితే ఇట్లా చెత్త ఉంటుంది. దీన్ని అయితే పెయింట్ బ్రష్తో ఇట్లా మొత్తం కింద న్యూస్ పేపర్ పెట్టి ఈ న్యూస్ పేపర్లోకి అయితే తోసేయాలి. అప్పుడు మనకి కింద టైల్స్ పైన ఎటువంటి చెత్త చెదారం అవ్వకుండా నీట్గా అయితే ఉంటుంది. అలానే ఇక్కడ నాకు మసాలా ఒలిగిపోయింది, దీన్ని కూడా అలానే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం యథావిధిగా ఆ లిక్విడ్లో క్లాత్ ముంచేసి నీట్గా క్లీన్ చేసుకోవడమేనండి. ఇక్కడ నేను క్లీన్ చేసేటప్పుడు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. ఒక 2 సార్లు ఇలా పామితే చాలన్నమాట, నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. నేను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. ఇలా చేసుకోండి. ఎటువంటి డిష్ వాషర్ తోటి స్క్రబ్బర్ తోటి తోమడం వల్ల ఫ్రిడ్జ్ అనేది గీతలు పడిపోయి పాతగా అయిపోద్ది అనమాట. అదే ఇలా చేసుకుంటే కొత్త ఫ్రిడ్జ్లో నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను లిక్విడ్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో ఒక్కసారి మొత్తం అంతా తుడిచేసుకుంటున్నానండి నీట్గా. ఇప్పుడు నాకు లోపల వరకు అయితే ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ డోర్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే క్లీన్ చేసేసుకోవడమే. లిటరలీ చెప్తున్నాను కదా, నేను ఫ్రిడ్జ్ నార్మల్గా క్లీన్ చేస్తే గంటలో అయిపోద్దండి. కానీ మీకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టాలి, వీడియో షూట్ చేయాలని చెప్పి షూట్ చేసుకుంటూ క్లీన్ చేయడం వల్ల తెల్లవారి 10కి స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 అయ్యిందనమాట. నేను భోజనం కూడా చేయలేదు మధ్యలో, మొత్తం కంప్లీట్ చేశాక ఏదో ఒకటి స్నాక్లా తినేద్దామని చెప్పి నాకు అంత టైం అయితే పట్టిందండి. అందుకని చెప్పి ప్లీజ్ సపోర్ట్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మధ్యలో చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఇంక ఇక్కడైతే సేమ్ నేను డోర్స్ని కూడా అలానే క్లీన్ చేసేసుకొని పొడి క్లాత్తో అయితే తుడిచేసుకుంటున్నాను. నాకు మొత్తం అంతా నీట్గా క్లీన్ అయిపోయిందండి. మనము ఈ లోపల ఎంత నీట్గా క్లీన్ చేసేసుకుంటామో మనకి ఫ్రిడ్జ్కి సైడ్స్ బెల్ట్లు ఉంటాయి కదండి, ఆ బెల్ట్లో కూడా మనకి చెత్త చెదారం అనేది పట్టేసి ఉండిపోద్ది అనమాట. మనం లోపల వరకే క్లీన్ చేస్తాము, బట్ ఆ బెల్ట్ని అంతగా పట్టించుకోము. కానీ ఆ బెల్ట్లో కూడా చెత్త ఉంటుంది. అలా ఉండడం వల్ల మనకి ఫ్రిడ్జ్ అనేది టైట్గా పట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఆ లిక్విడ్ని తీసుకొని ఇలా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి బాగా క్లీన్ అయిపోద్దండి. మనకి ఫ్రిడ్జ్ 4 సైడ్స్ ఈ బెల్ట్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. నాకైతే ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ అయిపోయింది, ప్రశాంతంగా ఉందండి అలా చూస్తుంటే. ఇప్పుడు లోపలే కాదు బయట కూడా క్లీన్ చేసేసుకోవాలి కదా. నేనైతే లైజర్లో కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను. మీరు ఆ లిక్విడ్ ఉంటే లిక్విడ్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేదా కాలిన్తో అయినా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ బయట కూడా తుడిచేసిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో అన్ని సామాన్లు పెట్టేసి, అంటే సెల్ఫ్స్ అన్ని పెట్టేసి నేను ఇక్కడ సర్దేసుకుంటున్నాను నీట్గా. మీకు అలానే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, కూరగాయలను ఎలా ఫ్రెష్గా ఉంచుకోవాలనేది కూడా వీడియో అయితే పెడతానండి. అలానే నేను డీప్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు వీడియో షూట్ చేయలేదు. ఆ వీడియో షూట్ చేసి అవంతా చేస్తే టైం ఎక్కువ పడుతుంది కదా, డీప్ ఫ్రిడ్జ్లో అవన్నీ కరిగిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి వీడియో షూట్ చేయకుండా అయితే నేను అవన్నీ నీట్గా సర్దేసుకున్నాను అనమాట. అలానే తక్కువ ఫ్రిడ్జ్లో అయినా సరే ఎక్కువ సామాన్లు ఎలా పెట్టుకోవచ్చు, మనం వేస్ట్గా పడేసి వాటితో కూడా మనం ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. అలానే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.